నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 605 పోలింగ్ స్టేషన్లకు గాను 4,63,839 మంది ఓటర్లలో 1,35,900 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 29.30% పోలింగ్ నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 11.03%, జనగామలో 28.38%, హన్మకొండలో 32.90%, వరంగల్లో 31.05% పోలింగ్ నమోదైంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో 28.49%, ములుగు జిల్లాలో 31.99% పోలింగ్ నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 605 పోలింగ్ స్టేషన్లకు గాను 4,63,839 మంది ఓటర్లలో 1,35,900 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్. కీర్తన, ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతోటి ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించిన ఉప ఎన్నికలు కొనసాగుతా ఉంది. ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాలలో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ సంబంధించి జిల్లా వ్యాప్తంగా 83,000 మంది పైగా పట్టభద్రులు ఈ ఓటుకు వినియోగించుకునేందుకోసం ఇప్పటికే సంసిద్ధులయ్యారు. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు కొనసాగేటువంటి ఈ పోలింగ్ కి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, జాయింట్ కలెక్టర్ మసూదన్ నాయక్ పర్యవేక్షణలో అబ్జర్వేషన్ కొనసాగుతా ఉంది. ఉదయం 8 గంటలకి మొదట మందకొడిగా సాగినటువంటి పోలింగ్ 10 గంటల తర్వాత కొంత ఊపందుకుంది. 12 గంటల వరకు దాదాపు 30.18% వచ్చినటువంటి ఖమ్మం జిల్లా పోలింగ్ నమోదు. ఆ తర్వాత 2 గంటల వరకు ప్రస్తుతం 49% నమోదైనట్టుగా ఇప్పటికే అధికారులు లెక్కలు విడుదల చేశారు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 83,000 పైచిలుకున్నటువంటి ఓటర్లు ప్రస్తుతం సకానికి కూడా నమోదు కావడంతో కేవలం పోలింగ్ ముగియడానికి ఒక 1:40 మాత్రమే సమయం ఉంది. ఈ 1:40 మిగిలినటువంటి 50,000 మంది ఓటింగ్ ఎలా పాల్గొంటారు, సాధ్యమవుతుంది అనేటువంటి అంచనాలో ఉన్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు, జనాన్ని చైతన్యవంతం చేసిన పట్టభద్రులు కూడా ఎవరు ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఇక ఓటు ఇంపాక్ట్ పడింది. ప్రస్తుతం మనం ఖమ్మంలో ఎన్ఎస్పి క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఓటింగ్ సంబంధించిన సర్లే చూస్తా ఉంటే ఇక్కడ ఎటువంటి పూర్తి స్థాయి ప్రజలు కూడా అందుబాటులో లేరు. ఎలక్షన్ కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ బయట అబ్జర్వేషన్ కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ ఎలా నమోదు అవుతుంది అనేది కేవలం ఎదురు చూడాల్సిన ఓటర్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. మరోవైపు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా అంటే ప్రజలు కూడా వెయిటింగ్ ఎక్కడ లేదు. ఎవరైతే వాళ్ళు వచ్చారో ఓటు వేసి పూర్తిగా తిరిగి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో కనబడుతున్నప్పుడు ఎక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పూర్తి వెయిటింగ్ ఎక్కడ కూడా లేదు. ఓటు యొక్క ఇంపార్టెన్స్ ను కూడా గ్రాడ్యుయేట్స్ కూడా గుర్తించకపోవడం అనేది కూడా కొంత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో అంటే కేవలం 49.00 మాత్రమే ఓటింగ్ సంబంధించి నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి నమోదు కార్యక్రమం కేవలం ఇంకొక 1:40 మాత్రమే మిగిలి ఉంది. ఈ టైంలో ఇంకెంతమంది ఓటు వేస్తారు, ఎంతవరకు నమోదు అవుతుంది ఏందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బయట కూడా మనం ప్రస్తుతం అక్కడ క్యాడర్లు చూస్తున్నాం. ఇక్కడ ఎవరు కూడా ఓటింగ్ వేయడానికి వచ్చినటువంటి జనం గతంలో ఆ పార్లమెంటు అదే నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఉత్సాహం ఊపు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉప ఎన్నికల్లో లేకపోవడంతో కొంత చర్చ కొనసాగుతా ఉంది. అంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన వాళ్ళు ఈ ఒక భవిష్యత్ నిర్మాణాన్ని రూపుదిద్దాల్సినటువంటి గ్రాడ్యుయేట్సే
ఓట్ల పట్ల ఎందుకు ఆసక్తికరంగా లేరనేటువంటి కూడా ప్రస్తుతం ఒక చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా సరే ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా 118 కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకోకుండా జిల్లా వ్యాప్తంగా జిల్లా సిపి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన నెలకొలేదు. ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన కూడా చోటు చేసుకోకపోవడంతో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 1 గంట 40 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంకా దాదాపు 48,000 పైచిలకు ప్రజలు ఇంకా ఓటును ఉపయోగించుకోవాల్సిన పట్టభద్రులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎవరు కూడా పూర్తి ఆసక్తి లేకపోవడంతో ఎంతవరకు ఓటింగ్ శాతం నమోదవుతుంది ఏందనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఓటింగ్ యొక్క పోలింగ్ పర్సంటేజ్ ని బట్టి కూడా అభ్యర్థుల గెలుపు ఓటములనే డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 2021లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకి 2024లో ఉప ఎన్నికలకు మాత్రం చాలా తేడా కనబడుతుందని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం జిల్లా 118 కేంద్రాల్లో ఈ 118 కేంద్రాల్లో కూడా పోలింగ్ సంబంధించిన సరళి ఇంకొంతవరకు అంటే దాదాపు 49% పూర్తయింది. కొద్దిగా ఒక 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అప్రోచ్ గా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. కీర్తన, థ్యాంక్ యూ.